హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టు అచీవ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ హైకోర్టుకి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని చాలామంది అడుగుతున్నారు. సో ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఏదైనా అప్డేట్స్ వీడియో రూపంలో అందించకపోతే నేను అక్కడ పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో నేను ముఖ్యమైన టాపిక్స్ అండ్ అదేవిధంగా సిలబస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ ఏ విధంగా పర్చేస్ చేయాలి అండ్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మొత్తంగా 19 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఏ విధంగా పర్చేస్ చేయాలి అనే దాని గురించి వీడియో చేశాను. సో ఇంకా ఆ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ వీడియోస్ చూడండి, ఓకేనా. అండ్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే యాజ్ పర్ నోటిఫికేషన్, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మనకు ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుందని వాళ్ళు అయితే చెప్పడం జరిగింది మ్యాక్సిమం పోస్టులకు. సో ఏప్రిల్ లాస్ట్ వీక్ లేదా థర్డ్ వీక్లో ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేసినట్టయితే మనకు ఇప్పుడు ఈ 15 డేస్లో నోటిఫికేషన్ అయితే ఏదైనా నోటీసు వెబ్ నోట్ హైకోర్టు వెబ్సైట్లో వాళ్ళు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఏప్రిల్లో ఎగ్జామ్ వాళ్ళు నిర్వహించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ 1-2 వీక్స్లో మనకు అప్డేట్ అయితే రావాలి, ఓకేనా. యాజ్ పర్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్లో ఎగ్జామ్ జరగాలి అంటే ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్లో మనకు అప్డేట్ అయితే వస్తుంది. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఏ రోజున మనకు ఏ ఎగ్జామ్ నిర్వహిస్తారు అన్న దాని గురించి కంప్లీట్గా ఎగ్జామ్ షెడ్యూల్ అయితే వాళ్ళు హైకోర్టు వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక పాసిబిలిటీ. లేదా యాక్చువల్గా మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి ప్రీవియస్గా 29th వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. ఆ ఎగ్జామ్ వచ్చేసి వాళ్ళకు స్కిల్ టెస్ట్ జూన్లో నిర్వహిస్తామని వాళ్ళైతే చెప్పడం జరిగింది. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 29th వరకు, మార్చ్ 29th వరకు వాళ్ళు నిర్వహించడం అయితే జరిగింది. సో టైపిస్ట్, కాపిస్ట్ పోస్టులు ఉన్నాయి. సో ఆ పోస్టులకు సంబంధించి వాళ్ళు ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించాలి అనుకుంటే మాత్రం ఈ ఎగ్జామ్స్ కొంచెం పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది, ఓకేనా. లైక్ ఒక 15 డేస్. సో ఫస్ట్ టైపిస్ట్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారా, లేదా ఎగ్జామ్ షెడ్యూలే వీళ్ళు మిగతా వేకెన్సీస్ మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ నిర్వహించాలి అనుకుంటున్నారా. సో ఇవి వీళ్ళు కమింగ్ ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్లో మనకు అప్డేట్ అయితే ఇస్తారు, ఓకేనా. టైపిస్ట్కి సంబంధించి, కాపీస్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషనా, లేదా వేరే ఇతర పోస్టులకు సంబంధించి ఎగ్జామ్స్ నిర్వహించారా అన్న దాని గురించి మాత్రం మనకు అప్డేట్ అయితే వస్తుంది ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్లో. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేటు, ఓకేనా. ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం కంటెంట్ అయితే ఉంది. హైకోర్టుకి సంబంధించి కంప్లీట్ నోటిఫికేషన్ అన్ని పోస్టులకు సంబంధించి వీడియోస్ అయితే చేయడం జరిగింది. అండ్ టెస్ట్ సిరీస్ అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ 19 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ PDF కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి చూడండి, ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, ఓకేనా. అండ్ సిలబస్ గురించి కూడా నేను టాపిక్ వైజ్గా డిస్కస్ అయితే చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి, అది కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.